హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇక ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అంటూ ఈపీఎఫ్ఓ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఈపీఎఫ్ఓ మరో పెద్ద నిర్ణయాన్ని తీసుకునేందుకు సిద్ధమవుతుంది. ఈపీఎఫ్ఓ సేవలను మరింత మంది ఉద్యోగులకు విస్తరించేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటి వరకు పెద్ద సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు మాత్రమే పీఎఫ్ పరిధిలో ఉన్నారు. ఇక గిగ్ వర్కర్లు, అసంఘటిత రంగాల్లో పనిచేసే వారికి పీఎఫ్ ప్రయోజనాలు లేకపోవటం వల్ల వారికి సామాజిక, ఆర్థిక భద్రత ఉండటం లేదు. దీంతో వారికి కూడా ప్రయోజనం చేకూర్చేలా ఈపీఎఫ్ఓ విప్లవాత్మక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది. ఇక త్వరలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఒక కొత్త పింఛను పథకాన్ని ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతుంది. ఈ పథకం ప్రస్తుత ఉద్యోగుల పింఛను పథకం కంటే చాలా విస్తృతమైనదిగా ఉంటుంది. దీని ప్రయోజనాలు కేవలం కార్పొరేట్ ఉద్యోగులకే కాకుండా గిగ్ వర్కర్లకే కాకుండా అధిక జీతాల కారణంగా ప్రస్తుతం ఈపీఎస్ నుండి మినహాయించబడిన ఉద్యోగులకు కూడా వర్తిస్తాయి. ఇక కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓ 3.0లో భాగంగా పీఎఫ్కు సంబంధించి అనేక నూతన మార్పులు అమల్లోకి తీసుకొస్తుంది. ఈ పథకంలో రిటైర్మెంట్ సమ్ అనే ఆప్షన్ తీసుకురానుంది. ఈ విధానంలో ప్రతి సభ్యునికి ఒక ప్రత్యేక పెన్షన్ ఖాతా ఉంటుంది. మీకు పదవీ విరమణ పెన్షన్ ఎంత కావాలనుకుంటున్నారో మీరే ఎంచుకోవచ్చు. దానికి అనుగుణంగా మీరు ప్రతి నెల లేదా సంవత్సరానికి ఎంత జమ చేయాలో సిస్టమ్ ఆటోమేటిక్గా లెక్కిస్తుంది. డాష్బోర్డు ద్వారా మీరు పొదుపు చేసుకున్న బ్యాలెన్సు, మీ నిధుల స్టేటస్ తెలుసుకోవచ్చు. అలాగే మీరు ఎప్పుడైనా పెన్షన్ విధానంలో మార్పులు చేసుకోవచ్చు. సాధారణంగా ఉద్యోగి, కంపెనీ మాత్రమే పీఎఫ్కు డబ్బును జమ చేస్తారు. కానీ కొత్త పథకంలో అనేక మార్గాల ద్వారా డబ్బు అందుతుంది. తక్కువ ఆదాయం ఉన్న ఉద్యోగుల ఖాతాల్లో ఉద్యోగి యజమానితో పాటు ప్రభుత్వం కూడా కొంత విరాళం అందిస్తుంది. ఇక గిగ్ వర్కర్లకు కంపెనీలు కూడా విరాళం అందిస్తాయి. అంతేకాకుండా సిఎస్ఆర్ నిధులు, ఎన్జిఓలు, స్వచ్ఛంద సంస్థల వంటి థర్డ్ పార్టీలు కూడా డబ్బులు విరాళంగా అందించవచ్చు. ఇందుకోసం ఈపీఎఫ్ఓ సరికొత్త వ్యవస్థను ప్రవేశపెట్టనుంది. ఒకే యూనివర్సల్ అకౌంట్ నెంబర్కు అనేక కంపెనీలు లేదా డిపాజిట్లు ప్లాట్ఫామ్లను అనుసంధానిస్తారు. దీని ద్వారా వివిధ ఉద్యోగాల పీఎఫ్, పెన్షన్ నిధులను ఒకే ఖాతాలో ట్రాక్ చేసుకోవచ్చు. ఇది ఒక సాధారణ పీఎఫ్ పథకంలా పనిచేస్తుంది. 55 ఏళ్ల వయసు వరకు నిధులను పోగు చేసి ఆ తర్వాత దానిని పెన్షన్గా లేదా ఒక్కసారి విడతల వారీగా విత్డ్రా చేసుకోవచ్చు. మీరు మీ ఇష్టానుసారం మీ పెన్షన్ను తీసుకోవచ్చు. మీ డిపాజిట్లపై వచ్చిన వడ్డీని మాత్రమే పెన్షన్గా పొందితే మీ అసలు మొత్తం అలాగే ఉంటుంది. మీరు అధిక పెన్షన్ కోరుకుంటే మీరు అసలు మొత్తం నుంచి కొంత మొత్తాన్ని తీసుకొని దానిని కాలక్రమేణా సర్దుబాటు చేసుకోవచ్చు.